దాదాపు 4 దశాబ్దాల పాటు భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయారనే వార్తలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. చాలా కాలంగా అజ్ఞాతంలో గడిపిన ఈ నేత ఇప్పుడు సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నారనే వార్త రాజకీయ భద్రతా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. సమాచారం ప్రకారం గణపతి ఇప్పటికే ఢిల్లీలో భద్రతా అధికారుల అదుపులో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికారికంగా లొంగుబాటును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా 2026 మార్చి 31 నాటికి ఈ సమస్యను పూర్తిగా నియంత్రించాలనే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గణపతి లాంటి అగ్రనేత లొంగిపోతే అది మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అవుతుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు ఢిల్లీలో ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో మావోయిస్టు సమస్యపై చర్చ జరిగినట్లుగా సమాచారం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్ల రాజిరెడ్డి వంటి నాయకులు ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గణపతి కూడా ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గణపతి నిర్ణయంపై ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ప్రభావం చూపిందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. వృద్ధాప్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు పెరగడంతో సాధారణ జీవితాన్ని గడపాలని ఆయన భావించినట్లుగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలు, వైద్య సహాయం వంటి అంశాలు కూడా ఆయన నిర్ణయానికి కారణమయ్యాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఆయన తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మావోయిస్ట్ ఉద్యమంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 1992లో పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు తలెత్తిన తర్వాత గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేశారు. అడవుల్లో గెరిల్లా పోరాటాన్ని బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. గణపతి నాయకత్వంలో మావోయిస్టులు సంచలన దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.